హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 1987లో రిలీజ్ అయిన ప్రిడేటర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాం. ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేయడం కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాంతోపాటు షేర్ చేయండి. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. మూవీ ఓపెనింగ్ సీన్లో ఔటర్ స్పేస్ నుండి ఒక స్పేస్ షిప్ భూమి మీదకు రావడాన్ని మనకు చూపిస్తారు. తర్వాత సీన్లో సిఐఏ జనరల్ స్పెషల్ ఫోర్స్ ఆపరేషన్ రెస్క్యూ టీంని తన దగ్గరికి పిలుస్తాడు. ఆ రెస్క్యూ టీంలో 6 సభ్యులు ఉంటారు. వాళ్ళ పేర్లు బిల్లీ, మ్యాక్, బ్లెయిన్, పాంచో, హాకిన్స్ అండ్ చివరిగా డచ్ స్కాఫర్. డచ్ ఈ రెస్క్యూ టీంకి లీడర్. ఆ తర్వాత సిఐఏ జనరల్ డచ్ని కలిసి జరిగిన విషయం గురించి చెప్తాడు. క్యాబినెట్ మినిస్టర్ అని కొంతమంది సోల్జర్స్ కలిసి సౌత్ అమెరికన్ జంగల్కి చాపర్లో వెళ్లారని, 18 గంటలు అయినప్పటికీ తిరిగి రాలేదని, వాళ్ళను టెర్రరిస్టులు బందీలుగా ఉంచినట్లు సమాచారం తెలిసిందని సిఐఏ జనరల్ డచ్కి చెప్తాడు. ఆ తర్వాత డచ్ తన ఓల్డ్ ఫ్రెండ్ సిఐఏ కల్నన్ని కలుస్తాడు. తన పేరు డిలన్. డిలన్ రెస్క్యూ ఆపరేషన్ ప్లాన్ని డచ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. జంగల్కు వెళ్లి తప్పిపోయిన వాళ్ళని వెతికి సేఫ్గా తీసుకురావాలని, అందుకు ఒక రోజు సరిపోతుందని ప్లాన్ గురించి డిలన్ డచ్కి చెప్తాడు. అలాగే తన రెస్క్యూ ఆపరేషన్స్ టీంకి హెల్ప్ చేస్తానని డిలన్ చెప్తాడు. అందుకు డచ్ ఒప్పుకోడు. కానీ సిఐ జనరల్ చెప్పడంతో డచ్ తన రెస్క్యూ టీంతో పాటు డిలన్ని తీసుకువెళ్లడానికి ఒప్పుకుంటాడు. నెక్స్ట్ సీన్లో 2 చాపర్స్లో రెస్క్యూ టీంతో పాటు డిలన్ కూడా అడవికి వెళ్తుంటాడు. వాళ్ళు వెళ్లాల్సిన కోఆర్డినేట్స్కి చేరుకున్నాక రోప్ సహాయంతో జంగల్కి దిగుతారు. జంగల్లోకి దిగాక టీం అంతా కలిసి మినిస్టర్ కోసం వెతుకుతుంటారు. కొంత దూరం వెళ్ళాక చెట్టుకి కొలాడైన ఒక చాపర్ వాళ్ళకి కనిపిస్తుంది. పాంచో అండ్ డిలన్ చాపర్లోకి వెళ్లి చూస్తారు. కానీ అందులో ఎవ్వరూ ఉండరు. చాపర్లో ఎవరూ లేరని, అందులో ఎలాంటి క్లూ దొరకలేదని పాంచో డచ్కి చెప్తాడు. బిల్లీ క్లూస్ని కనిపెట్టడం కోసం ఆ చుట్టుపక్కల వెతుకుతుంటాడు. 12 మంది టెర్రరిస్టులను వెంబడిస్తూ 6 సోల్జర్స్ వెళ్లారని బిల్లీ తనకు దొరికిన క్లూస్ ఆధారంగా డచ్కి చెప్తాడు. ఇంకా ముందుకు వెళ్లి వెతకమని డచ్ బిల్లీకి ఆర్డర్స్ ఇస్తాడు. బిల్లీ ముందుకు వెళ్లి వెతుకుతుంటాడు. కొంత దూరం వెళ్ళాక బిల్లీ ఒక ప్లాంట్ స్టెమ్ నుండి నీళ్లు తాగుతుంటాడు. తనకి దగ్గరలో ఒక చెట్టుపై పక్షులు బాగా అరుస్తుండడంతో బిల్లీ చెట్టుపైకి వెళ్లి చూస్తాడు. అప్పుడు 3 శవాలు చర్మం లేకుండా చెట్టుకి తలకిందులుగా వేలాడుతూ కనిపిస్తాయి. ఆ శవాలను చూసి టీం అంతా షాక్ అవుతుంది. ఆ చెట్టు మొదల్లో ఒక లాకెట్ కనిపిస్తుంది. ఆ లాకెట్ మీద జిమ్ హాపర్ అని ఉంటుంది. డచ్ డిలన్ని పిలిచి జిమ్ హాపర్ ఒక గ్రీన్ బెరెట్ సోల్జర్, అతను తనకు తెలుసని డిలన్కి చెప్తాడు. వీళ్ళను ఇక్కడికి ఎవరి పంపారో నీకేమైనా తెలుసు అని డచ్ డిలన్ని అడుగుతాడు. దాని గురించి తనకు ఏమీ తెలియదని డిలన్ చెప్తాడు. డచ్ బిల్లీ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏం జరిగి ఉంటుందని అడుగుతాడు. బిల్లీకి దొరికిన బుల్లెట్ కార్ట్రిడ్జెస్ ఆధారంగా ఇక్కడ అన్ని డైరెక్షన్స్లో నుండి ఫైరింగ్ జరిగి ఉంటుందని, కానీ జిమ్ హాపర్ మరియు అతని టీం ఫైరింగ్ కారణంగా చనిపోలేదని, దానికి సంబంధించి ఎలాంటి క్లూ దొరకలేదని బిల్లీ డచ్కి చెప్తాడు. అదేవిధంగా ఇక్కడ దొరికిన క్లూస్ని బట్టి వీళ్ళు ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళలేదని, సడన్గా వీళ్ళంతా మాయమైపోతే ఎలా ఉంటుందో తనకి దొరికిన ఆధారాల మూలంగా అలా అనిపిస్తుందని బిల్లీ డచ్కి చెప్తాడు. ఇదంతా నమ్మేలా లేదని బిల్లీ చెప్తాడు. బిల్లీని టెర్రరిస్టుల ట్రయల్ కోసం వెతకమని డచ్ చెప్తాడు. మిగతా వాళ్లను మినిస్టర్ కోసం సౌండ్ చేయకుండా వెతకమని డచ్ ఆర్డర్స్ ఇస్తాడు. వీళ్ళని కొంత దూరంలో ఒక చెట్టుపై నుండి ఒక ప్రిడేటర్ గమనిస్తూ ఉంటుంది. ఇన్ఫ్రారెడ్ హీట్ విజన్ ద్వారా ప్రిడేటర్కి వీళ్ళంతా కనిపిస్తారు. ఆ విజన్ మనకి బ్లూ కలర్లో చూపిస్తారు. కట్ చేస్తే టెర్రరిస్టుల స్థావరాన్ని డచ్ టీం కనిపెడుతుంది. ఒక సోల్జర్ని టెర్రరిస్ట్ చంపేయడాన్ని డచ్ తన బైనాక్యులర్స్తో చూస్తాడు. దీంతో డచ్ తన టీంకి వాళ్ళ పొజిషన్స్కి వెళ్ళమని చెప్తాడు. డచ్ ప్లాన్ ప్రకారం అందరూ తమ వాళ్ళ పొజిషన్స్ తీసుకున్నాక టీం అంతా కలిసి గన్స్ అండ్ గ్రెనేడ్స్తో దాడి చేస్తారు. బయట ఉన్న టెర్రరిస్టులని చంపి లోపలికి వెళ్తుంటారు. డచ్ బందీల కోసం రూమ్లో వెతుకుతుంటాడు. అప్పుడు తనని వెనుక నుండి ఒక టెర్రరిస్ట్ చంపడానికి ప్రయత్నిస్తుంది. డచ్ తన దగ్గరున్న రైఫల్తో తలపై కొడతాడు. తిరిగి చూస్తే తనొక అమ్మాయి అని డచ్కి తెలుస్తుంది. తన పేరు యానా. మ్యాక్ వచ్చి క్యాబినెట్ మినిస్టర్ ఒక సిఐఏ ఏజెంట్, మిగతా వాళ్ళు రష్యన్ మిలిటరీ అడ్వైజర్స్ అని మ్యాక్ డచ్కి చెప్తాడు. డిలన్ డాక్యుమెంట్స్ గురించి వెతుకుతూ దొరికిందని అంటాడు. అప్పుడు డిలన్ మీద డచ్కి డౌట్ వస్తుంది. డిలన్ కట్టుకథ అల్లి టెర్రరిస్టులను చంపడానికే డచ్ టీంని అడవికి తీసుకువచ్చాడని డచ్కి తెలుస్తుంది. డిలన్ మోసం చేశాడని తెలిసి ఈ మిషన్ని ఆపేసి తిరిగి వెళ్దామని డచ్ డిసైడ్ అవుతాడు. 2 మైళ్ళ దూరంలో చాలా మంది టెర్రరిస్టర్స్ ఉన్నారని పాంచో డచ్ని పిలిచి చెప్తాడు. ఆనాని చాపర్ వరకు పారిపోకుండా సేఫ్గా తీసుకువచ్చే బాధ్యతను డచ్ డిలన్కి అప్పగిస్తాడు.
ఆ తర్వాత డచ్ టీం ఆ ప్లేస్ని ఖాళీ చేసి తిరిగి అడవి నుండి బయటపడటానికి ముందుకు వెళ్తారు. అక్కడ చెట్టుపై ఒక ప్రిడేటర్ వీళ్ళ టీంని గమనిస్తూ ఉంటుంది. అది ఇన్విజిబుల్ అయి చుట్టుపక్కల సరౌండింగ్స్తో కలిసిపోయి ఉంటుంది. దీంతో ఆ క్రీచర్ ఎవరికీ కనపడదు. కొంత దూరం వెళ్ళాక టీం అంతా కాసేపు ఆగి రిలాక్స్ అవుతారు. అదే సమయానికి యానా డిలన్ కలలో మట్టి పోసి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ తనను పాంచో పట్టుకుంటాడు. కొంత దూరం వెళ్ళాక చెట్టుపై ఏదో ఉన్నట్లుగా బిల్లీకి అనిపిస్తుంది. ఇది చూసి టీం అంతా అలర్ట్ అవుతుంది. డచ్ బిల్లీ దగ్గరికి వెళ్ళి ఏమైందని అడుగుతాడు. అక్కడ చెట్టుపై ఏదో ఉందనిపిస్తుందని బిల్లీ చెప్తాడు. అక్కడే చెట్టుపై ఉన్న ప్రిడేటర్ వీళ్ళని చూస్తుంటుంది. తనకు ఏమీ కనిపించట్లేదని డచ్ బిల్లీకి చెప్తాడు. అది ఏమై ఉంటుందని డచ్ బిల్లీని అడుగుతాడు. ఏమీ లేదు, నేనే భ్రమపడ్డానని బిల్లీ డచ్కి చెప్తాడు. అదే సమయానికి యానా ఒక కర్రతో పాంచో తలపై గట్టిగా కొట్టి పారిపోతూ ఉంటుంది. హాకిన్స్ తనని వెంబడిస్తుంటాడు. వీళ్ళిద్దరిని ప్రిడేటర్ ఫాలో అవుతూ ఉంటుంది. చివరకు హాకిన్స్ యానాని ఎలాగోలా పట్టుకుంటాడు. అప్పుడే ప్రిడేటర్ వచ్చి హాకిన్స్ని చంపేసి తన బాడీని తీసుకువెళ్తుంది. ఆ తర్వాత పాంచో ముందుగా యానా దగ్గరికి వస్తాడు. అక్కడే పడి ఉన్న బ్లడ్ని గమనిస్తూ పాంచో ముందుకు వెళ్తుంటాడు. కొంత దూరం వెళ్ళాక పాంచోకి హాకిన్స్ ప్రేగులు తప్ప ఏమీ కనపడవు. ఆ తర్వాత డచ్ అండ్ డిలన్ వచ్చి షాక్లో ఉన్న యానాని ఏమైందని అడుగుతారు. తను సమాధానం ఇవ్వదు. పాంచో డచ్ని పిలిచి హాకిన్స్ ఇంటెస్టైన్స్ని చూపిస్తాడు. బాడీ దొరకలేదని చెప్తాడు. డచ్ ఇదంతా చూసి షాక్ అవుతాడు. పాంచో వెళ్ళి యానాని గ్వాటమాలన్ లాంగ్వేజ్లో ఏమైందని అడుగుతాడు. ఒక ఊసరి వెళ్ళి వచ్చి హాకిన్స్ని చంపి తీసుకువెళ్ళిందని యానా చెప్తుంది. ఇది విని యానానే హాకిన్స్ని చంపి ఉంటుందని డిలన్ ఆర్గ్యూ చేస్తాడు. యానా హాకిన్స్ని చంపలేదని, తాను ఒకవేళ చంపితే ఇప్పటికే పారిపోయి ఉండేదని డచ్ తన టీంకి చెప్తాడు. జిమ్ హాపర్ని చంపిన వాళ్ళ హాకిన్స్ని కూడా చంపి ఉండవచ్చని డచ్ అనుకుంటాడు. హాకిన్స్ బాడీ కోసం టీంని అంతటా వెతకమని డచ్ ఆర్డర్స్ ఇస్తాడు. టీం బాడీ కోసం వెతుకుతూ ఉంటుంది. కానీ హాకిన్స్ బాడీ అక్కడే చెట్టుకు వేలాడుతూ ఉంటుంది. ఆ తర్వాత బ్లేన్కి చెట్లలో ఏదో కదులుతున్నట్లుగా అనిపిస్తుంది. తిరిగి చూస్తే అదొక పందికొక్కు. అప్పుడే ప్రిడేటర్ వచ్చి వెనుక నుండి బ్లేన్ని షూట్ చేసి చంపేస్తుంది. బ్లేన్ అరుపు విని మ్యాక్ పరిగెత్తుకుని వస్తాడు. అప్పుడు మ్యాక్కి ఒక వింత ఆకారం కళ్ళు షైన్ చేస్తూ కనిపిస్తుంది. ఆ ప్రిడేటర్ మ్యాక్ని చూసి వెళ్ళిపోవడానికి ప్రయత్నించగా మ్యాక్ తన దగ్గరున్న గన్తో దాని వైపు షూట్ చేస్తుంటాడు. అందులో ఒక బుల్లెట్ ఆ ప్రిడేటర్కి తగిలి దాని బ్లడ్ ఆకులపై పడుతుంది. బుల్లెట్ తాకిన విషయం మ్యాక్కి తెలియదు. తన ఫ్రెండ్ చనిపోయిన బాధలో ఇక లాభం లేదని మెషిన్ గన్తో షూట్ చేస్తుంటాడు. టీం మొత్తం వచ్చి మ్యాక్ షూటింగ్ చేసే వైపు బుల్లెట్స్ అన్నీ అయిపోయే వరకు షూటింగ్ కంటిన్యూ చేశారు. బుల్లెట్స్ అన్నీ అయిపోయాక ఏమైందని డచ్ మ్యాక్ని అడుగుతాడు. నేను దాన్ని చూశాను అని అదే పనిగా షాక్లో మ్యాక్ చెప్తుంటాడు. అదేంటని డచ్ అడుగుతాడు. మ్యాక్ సమాధానం ఇవ్వడు. ఇంకా షాక్లోనే ఉంటాడు. ఇద్దరు షూటింగ్ చేసిన ఏరియాకి వెతకడానికి వెళ్తారు. డచ్ అండ్ డిలన్ కాలిపోయిన బ్లేన్ గాయాన్ని చూసి షాక్ అవుతారు. ప్రిడేటర్ని పట్టుకోవడానికి ఎత్తైన కొండ మీద మ్యాక్ ఒక ట్రాప్ని సెట్ చేస్తాడు. ఆ తర్వాత ప్రిడేటర్ తన గాయానికి హెర్బల్ మెడిసిన్ అప్లై చేసుకుని వూండ్కి సర్జరీ చేసుకుంటుంది. కొంత సమయం తర్వాత టీం రిలాక్స్ అవుతూ ఉంటుంది. అప్పుడు మ్యాక్ ఆ ప్రిడేటర్ మాయమైపోయి కళ్ళు షైన్ అయ్యాయని, అలాగే 200 రౌండ్స్ ఫుల్ ప్యాక్ మెషిన్ గన్తో షూట్ చేస్తే ఏ జీవి అయినా బ్రతికే అవకాశం లేదని, కానీ ఆ ప్రిడేటర్ తప్పించుకుందని మ్యాక్ చెప్తాడు. ఆ తర్వాత రాత్రి వాళ్ళు సెట్ చేసిన ట్రాప్కి ఒక క్రీచర్ చిక్కుతుంది. కానీ తిరిగి చూస్తే ఈ క్రీచర్ ఒక అడవి పందని వాళ్ళకు తెలుస్తుంది. ఈ కంగారులో యానాని ఒంటరిగా వదిలేసి టీం అంతా మ్యాక్ దగ్గరికి వస్తారు. యానా పారిపోయిందనుకొని తన కోసం టీం అంతా వెనక్కి వెళ్తారు. కానీ చూస్తే యానా పారిపోకుండా అక్కడే భయపడుతూ ఉంటుంది. ఆ తర్వాత బ్లేన్ బాడీని ప్రిడేటర్ తీసుకువెళ్ళిందని టీంకి తెలుస్తుంది. ఆ క్షణం ప్రిడేటర్ చెట్లను యూజ్ చేసుకొని వస్తుందని డచ్కి అర్థమవుతుంది. ఆ ప్రిడేటర్ ఒక హంటర్ లాగా 1 by 1 చంపుతుందని టీంకి అర్థమవుతుంది. డచ్ వచ్చి యానా చేతికట్లను విప్పేసి ప్రిడేటర్ని చంపడానికి తనని టీంలో జాయిన్ చేసుకుంటాడు. ప్రిడేటర్ని చంపడానికి 10 మీటర్స్ విడ్త్తో చెట్లను క్లియర్ చేసి ల్యాండ్ మైన్స్, ట్రీ ట్రాప్ అండ్ శాండ్ ట్రాప్స్ పెడతారు. ఒకవేళ ఈ 3 ఫెయిల్ అయినప్పటికీ ప్రిడేటర్ని పట్టుకోవడానికి వైర్ ట్రాప్స్ సెట్ చేస్తారు. ఆ తర్వాత పొదల్లో కనపడకుండా ఆ ప్రిడేటర్ కోసం టీం అంతా ఎదురు చూస్తుంటారు. ఆ ప్రిడేటర్ రాకపోయేసరికి ట్రిప్ వైర్స్ దాటి డచ్ ముందుకి వెళ్ళి చూస్తాడు. అదే సమయానికి ఒక ట్రిప్ వైర్ తాకి ఆ ప్రిడేటర్ నెట్లో చిక్కుకుపోతుంది. ప్రిడేటర్ నెట్ నుండి విడిపించుకోవడానికి షూట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఒక ట్రీ ట్రాప్కి తగిలి ఒక పెద్ద తుంట పాంచోకి తగులుతుంది.
ఆ తర్వాత నెట్ నుంచి విడిపించుకొని ఆ ప్రిడేటర్ చెట్టు మీదకు వెళ్తుంది. అప్పుడు దానిని క్లియర్గా డిలన్ చూస్తాడు. ఆ ప్రిడేటర్ అక్కడి నుండి పారిపోతూ ఉంటుంది. దానిని వెంబడిస్తూ మ్యాక్ వెళ్తాడు. డచ్ మ్యాక్ కోసం వెళ్తుండగా డచ్ని ఆపి డచ్కి బదులు డిలన్ వెళ్తాడు. కొంత దూరం వెళ్ళాక మ్యాక్ డిలన్ని పిలిచి ఒక చెట్టుపై ఆ ప్రిడేటర్ని చూపిస్తాడు. వాళ్ళిద్దరూ ఆ ప్రిడేటర్ని రెండు వైపులా షూట్ చేసి చంపడానికి ప్లాన్ వేసుకొని వాళ్ళ పొజిషన్స్కి వెళ్తుంటారు. మ్యాక్ తన పొజిషన్స్కి చేరుకునేటప్పుడు ఆ ప్రిడేటర్ మ్యాక్ హెడ్ పైన షూట్ చేసి చంపేస్తుంది. మరోవైపు డచ్ పాంచోకి హెల్ప్ చేస్తూ మిగిలిన వారు చాపర్ దగ్గరికి వెళ్తుంటారు. ఆ ప్రిడేటర్ కోసం వెతుకుతున్న డిలన్కి మ్యాక్ డెడ్ బాడీ కనిపిస్తుంది. అప్పుడు డిలన్కి ఎనీ టైమ్ అని వినిపించడంతో చుట్టుపక్కల చూస్తుంటాడు. అప్పుడు డిలన్కి ఆ ప్రిడేటర్ తన ఐస్ని షైన్ చేస్తూ కనిపిస్తుంది. వెంటనే డిలన్ గన్తో షూట్ చేస్తాడు. కానీ డిలన్ కంటే ముందే ఆ ప్రిడేటర్ డిలన్ రైట్ హ్యాండ్ని షూట్ చేయడంతో ఆ రైట్ హ్యాండ్ తెగి కింద పడుతుంది. నొప్పిని భరిస్తూ ఎలాగో అలా లెఫ్ట్ హ్యాండ్తో షూట్ చేయడానికి ప్రయత్నించగా ఆ ప్రిడేటర్ పరిగెత్తుకుని వచ్చేసి డిలన్ని పొడిచి చంపేస్తుంది. డిలన్ అరవడంతో అది విని డిలన్ కూడా చనిపోయాడని చాపర్ దగ్గరికి వెళ్తున్న వారికి తెలుస్తుంది. అప్పుడు బిల్లీ కోపంతో ఆ ప్రిడేటర్ని ఎలాగైనా చంపుతానని మధ్యలో ఆగిపోతాడు. డచ్ రమ్మని చెప్పినా వినడు. దీంతో చేసేదేమీ లేక మిగిలిన టీం మెంబర్స్తో డచ్ ముందుకు వెళ్తాడు. బిల్లీ తన దగ్గరున్న నైఫ్తో ప్రిడేటర్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. కానీ బిల్లీ కూడా చనిపోయాడని మిగిలిన టీం మెంబర్స్కి తెలుస్తుంది. అప్పుడు ఆ ప్రిడేటర్ నెక్స్ట్ టార్గెట్ వీళ్ళ ముగ్గురే అని తెలిసి అలర్ట్ అవుతారు. అక్కడే చెట్టుపై ఉన్న ప్రిడేటర్ పాంచోని షూట్ చేసి చంపేస్తుంది. తర్వాత డచ్ హ్యాండ్ని షూట్ చేయడంతో గన్ కింద పడిపోతుంది. యానాని చాపర్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేయమని డచ్ చెప్తాడు. ఆ తర్వాత డచ్ ఆ ప్రిడేటర్ నుండి తప్పించుకోవడానికి పరిగెత్తుతుంటాడు. ఆ ప్రిడేటర్ డచ్ని ఫాలో అవుతూ ఉంటుంది. అలా పరిగెత్తుతుండగా డచ్ కాలు స్లిప్ అయి కింద పల్లం వైపు జారుతూ కొండ మీద నుండి నదిలో పడిపోయి కొట్టుకుపోతాడు. ఎలాగో అలా నదిలో నుండి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుని రిలాక్స్ అవుతాడు. వెంటనే నదిలోకి ఆ ప్రిడేటర్ దూకి డచ్ వైపుకి వస్తూ ఉంటుంది. ఆ ప్రిడేటర్ వస్తుండడంతో భయపడి అక్కడ ఉన్న బురదను గమనించకుండా అందులో నుండి వెనక్కి వెళుతూ చెట్ల వేళ్ల మధ్యలోకి వెళ్ళి కదలకుండా ఉంటాడు. అప్పుడు ఆ ప్రిడేటర్ని డచ్ స్పష్టంగా చూస్తాడు. ప్రిడేటర్ తన ఇన్ఫ్రారెడ్ థర్మల్ విజన్ ద్వారా ఏరియాని అంతా సెర్చ్ చేస్తుంది. కానీ డచ్ కనపడాడు. దాంతో ప్రిడేటర్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. బురద తన ఒంటిపై ఉండడం మూలంగా ప్రిడేటర్ తనని చూడలేకపోయిందని డచ్కి తెలుస్తుంది. అదే బురదతో డచ్ ప్రిడేటర్ని చంపడానికి షార్ప్ వుడ్ కటింగ్స్తో ఒక కౌంటర్ వెయిట్ సెట్ చేసి ఒక పెద్ద తుంటని చెట్టుపైన ఊడతో ప్రిడేటర్ మీద పడేలా సెట్ చేస్తాడు. ఆ ట్రాప్ పనిచేయడానికి ఒక కర్రని రెండు చెట్ల మధ్య దారిలో సెట్ చేస్తాడు. దీంతోపాటు ఒక బో అండ్ యారోని తయారు చేసుకుంటాడు. అలాగే తన దగ్గరున్న గన్ పౌడర్తో ఎక్స్ప్లోజివ్ జావలిని తయారు చేస్తాడు. వెపన్స్ తయారయ్యాక మడ్ని డచ్ శరీరానికి ఒక థిక్ లేయర్గా అప్లై చేసుకుంటాడు. ప్రిడేటర్ని రప్పించడానికి డచ్ గట్టిగా అరుస్తాడు. ఆ సౌండ్ ప్రిడేటర్కి వినపడి డచ్ కోసం వస్తుంది. ప్రిడేటర్ చీకట్లో కనపడటానికి ఒక పెద్ద ఫైర్ వెలిగించి దగ్గరలో చెట్టు మీదకు వెళ్ళి ప్రిడేటర్ కోసం ఎదురు చూస్తుంటాడు. కొంత సమయం తర్వాత ప్రిడేటర్ డచ్ పక్క నుండి వెళ్తూ ఉంటుంది. ఇది చూసి డచ్ ఒక ఊడతో ఆపోజిట్ చెట్టు మీదకి వెళ్తాడు. డచ్ వెళ్తున్నప్పుడు సౌండ్ అవ్వడంతో ఆ ఏరియాని అంతా ప్రిడేటర్ తన ఇన్ఫ్రారెడ్ థర్మల్ విజన్ ద్వారా చూస్తుంది. కానీ డచ్ కనపడకపోయేసరికి ఆ ప్రిడేటర్ ఫైర్ దగ్గరికి వెళ్తుంది. డచ్ తన బో అండ్ యారోతో రెడీగా ఉంటాడు. ప్రిడేటర్ ఫైర్ దగ్గరికి వెళ్ళగానే ఎక్స్ప్లోజివ్ యారోతో డచ్ ప్రిడేటర్ని షూట్ చేస్తాడు. అప్పుడు ప్రిడేటర్ ర్యాండమ్గా అన్ని వైపులా షూట్ చేస్తుంది. అందులో ఒకటి చెట్టుకు తాకి డచ్ కింద పడిపోయి పెద్ద రాళ్ల మధ్యలో దాక్కుంటాడు. ఎక్కువసేపు షూట్ చేయడం మూలంగా ప్రిడేటర్ స్పేస్ సూట్ ఎక్విప్మెంట్ షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఆ తర్వాత డచ్ ఎక్స్ప్లోజివ్ జావలిన్తో ప్రిడేటర్ని షూట్ చేసి గాయపరుస్తాడు. డచ్ ప్రిడేటర్ బ్లడ్ని గమనిస్తూ ముందుకు వెళ్తాడు. ప్రిడేటర్ తన వెనకే ఉండడంతో షూట్ చేస్తుంది. డచ్ తప్పించుకొని నీటిలో పడిపోతాడు. ఈదుకుంటూ డచ్ ఒడ్డుకు వెళ్తాడు. తన ఒంటి మీద బురద పోయేసరికి ప్రిడేటర్ డచ్ మెడపై పొడిచి అతన్ని పట్టుకుంటుంది. ఆ తర్వాత ప్రిడేటర్ తన స్పేస్ సూట్ని తీసేసి దాని అసలు రూపాన్ని డచ్కి చూపిస్తుంది. అదొక ఏలియన్ అని డచ్కి తెలుస్తుంది. అది చాలా వికారంగా ఉంటుంది. స్పేస్ సూట్ తీసేయడంతో ప్రిడేటర్ తన ఇన్ఫ్రారెడ్ విజన్ యాక్టివ్ అవుతుంది. దానిని రెడ్ కలర్లో మనకి చూపిస్తారు. ఏలియన్ కోపంగా అరుస్తూ డచ్ని చంపడానికి వస్తూ ఉంటుంది. డచ్ ఏలియన్ని కొట్టడానికి చూస్తాడు. కానీ ఏలియన్ డచ్ని చావకొడుతుంది. డచ్ ఏలియన్ నుండి తప్పించుకుంటూ తాను సెట్ చేసిన ట్రాప్ మధ్యలోకి వెళ్తాడు. ఏలియన్ డచ్ని పొడిచి చంపడానికి వస్తుంది. షార్ప్ ఆబ్జెక్ట్స్తో సెట్ చేసిన ట్రాప్ చూడడంతో ఏలియన్ చుట్టూ తిరిగి వస్తుంది.
ఏలియన్ ఎగ్జాక్ట్ తుంట కింద పడే పొజిషన్కి రాగానే ఆ కౌంటర్ వెయిట్ ముందు కనపడేలా డచ్ సెట్ చేశాడని మనకి తెలుస్తుంది. ఏలియన్ ఎగ్జాక్ట్ పొజిషన్కి రాగానే డచ్ ట్రాప్ స్ట్రాంగ్కి ఒక గట్టి కిక్ ఇస్తాడు. వెంటనే పైన సెట్ చేసిన తుంట ఏలియన్ మీద పడుతుంది. ఆ తుంట కదులుతుండడంతో ఏలియన్ని రాయితో కొట్టి చంపడానికి డచ్ వెళ్తాడు. కానీ వెళ్ళి చూసేసరికి ఏలియన్ గాయపడి లేవలేని స్థితిలో ఉంటుంది. చివరగా డచ్ని ఎలాగైనా చంపుదామని ఏలియన్ సెల్ఫ్ డిస్ట్రక్ట్ చేసుకుంటుంది. ఇది గమనించి డచ్ ఏలియన్ నుండి దూరంగా పరిగెత్తుతుంటాడు. డచ్ కొంత దూరం వెళ్ళాక ఎక్స్ప్లోజన్ అవుతుంది. కానీ లక్కీగా డచ్ ప్రాణాలతో బయటపడతాడు. ఎక్స్ప్లోజన్ వలన స్మోక్ రావడంతో డచ్ కోసం వెయిట్ చేస్తున్న చాపర్ స్మోక్ దగ్గరికి వెళ్తుంది. ఆ స్మోక్లో డచ్ కనపడడంతో డచ్ని చాపర్లోకి ఎక్కించుకొని అడవి నుంచి తిరిగి వెళ్లడంతో మూవీ ఎండ్ అవుతుంది.